గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. What's the red flag for? సారీ సార్, సీ చాలా రఫ్ గా ఉంది. ఇప్పుడు స్నానం చేయడం చాలా డేంజర్. No problem, yeah. I'll handle myself, yeah. Let's see, come on. ప్లీజ్ సార్, నేను రిస్క్ తీసుకోవడానికి ఒప్పుకోను. 2 hours ఆగిరండి. See the hot, yeah. We want to swim. సార్, ఐ బెగ్ యూ సార్, ప్లీజ్ గో. Oh, come here. Forget it. Come on, guys. We'll go to the park. ఏమైంది నాన్న? బోదినరా? గౌరీ, 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 మాట్లాడమ్మా. కాస్త గౌరీ చూసుకో. ఏం పర్వాలేదమ్మా, కడుపు కాస్త గట్టిగా నొక్కండి, జీప్ మీద కొట్టండి. ఏమైంది గౌరీ? గోపాల్, ఎంతసేపు మొహమ్మద్ నీళ్ళు కొట్టినా తెలివి రావడం లేదు. గోపాల్, ఇది సాధారణ మైకల్లో లేదు, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్తే మంచిది. అలాగే. ఏమైంది డాక్టర్? డాక్టర్ చెప్పండి డాక్టర్, నా భార్యకి ఏమైంది డాక్టర్? ప్లీజ్. సివియర్ హార్ట్ అటాక్. 15-20 నిమిషాలు ముందుగా వచ్చినట్టయితే నేనేమైనా ట్రై చేసేవాడిని. సారీ. డాక్టర్ అయ్యా, సముద్రానికి వెళ్ళి కెరటాల్లో చిక్కుకుంటే వాళ్ళని కాపాడడమే ఆయన ఉద్యోగం. కాసేపటికి ముందు మీ అమ్మాయి కెరటాల్లో చిక్కుకుంది. అదే సమయంలో ఆయన భార్య గుండె నొప్పితో అల్లాడుతుంది. ఆమెను వదిలేసి మీ అమ్మాయిని కాపాడడంలోనే తన భార్యను పోగొట్టుకున్నారయ్యా. ఏమండి, ఏమైందండి? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనేది థియరీ. అది మనసులో పెట్టుకునే ఆ ఎమ్నీషియా పేషెంట్ని గోపాల్ దగ్గర వదిలేను. లెట్ us wait and see. అమ్మా, కులాసాగా ఉన్నావమ్మా? నా కులాసా మాట సరే, నీ కులాసా గురించి నేను తెలుసుకోవాలి. నా మనసులో కొన్ని సందేహాలున్నాయి. వాటి గురించి నేను ప్రశ్నలు వేస్తాను, బుద్ధిగా బదులు చెప్పాలి. నువ్వు ఎలాంటి ప్రశ్న వేసినా సరే ఓపిగ్గా బదులు చెప్తాను. అది నా కర్తవ్యం. ఇంటికి వెళ్ళాలి, కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లా. నేనేం అడగాలనుకున్నా? మాట్లాడుకో. నేనేదో కోపంలో వెండి కూర్చా కాస్త కిటికీలోంచి బయటకు విసిరేశాను అనుకో, అది వెతి పట్టుకొచ్చి భద్రంగా ఇంట్లో ఉంచక్కర్లేదు. కనయం, ఇప్పుడు నేను వచ్చేటప్పుడు పొదల్లో కనబడితే దాన్ని తీసుకొచ్చాను. మా అల్లుడు పాపం అమ్మ, ఓ ప్రెస్ పెట్టి అచ్చు కొట్టి 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 చీపురు పుల్లలాగా చిక్కుపోయాడు. అతని సంపాదన జాగ్రత్త పెట్టక్కర్లేదు. నాన్న, ఇంట్లోకి వెళ్దాం. ఇగో పళ్ళు, ఒకటి నీకు
ఇంకోటి మీ ఆయనకు. మీ ఆయనదే కొంచెం చిన్నదైంది. రా నాన్న. ఇదిగో ఆయన వచ్చేసారు. అయ్య బాబోయ్, నేను వెళ్ళొస్తాను. ఉండు, నువ్వెందుకు భయపడుతున్నావు? భయం కాదు, మర్యాద. నేను వెళ్ళొస్తాను. ఉండు, మీరిద్దరు మీట్ అయితేనే కదా నీ మంచి మనసు ఆయన అర్థం చేసుకుంటారు. అయితే లోపల ఉంటాను. సరే ఉండు. అచ్చో! మళ్ళీ అరటి పళ్ళ. ఈ రోజు ఎవడొచ్చాడు, ఏం తీసిపోయాడు? ఇక్కడికి ఎవరూ రాలేదు. మా నాన్నగారే మళ్ళీ పళ్ళు తీసుకొచ్చారు. ఏ బుద్ధుందా నీకు అసలు ఏమైనా? ఆ రోజు అతను వచ్చి వెండి కూజ ఎత్తుకుపోయాడు కదా, మళ్ళీ అతను నువ్వు నాన్నకి అంటున్నావే. దొరికిందా? ఎలా దొరికింది? నానా, 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 నానా. ఏంటి గోపాల్, లోపలికి వచ్చారు, ఎక్కడ కనపడరేంటి? కనిపించలేదా? ఇంకేమైనా కనిపించకుండా పోయాయేమో చూడు. ఆ, అయ్యో, ఇక్కడ ఇంత ఎత్తుకై 2 దీపస్తంభాలు ఉండాలి. ఏవి? నాకు తెలియక అడుగుతాను. నేను షాపింగ్కి వెళ్ళాలంటే డబ్బు లేదంటారు, ఇంట్లో ఉప్పు పప్పు కొనాలంటే డబ్బు లేదంటారు, బాబుకి హార్లిక్స్ కొనాలంటే కూడా నెక్స్ట్ మంత్ చూద్దాం అంటారు. మరి రోజు ప్రెస్కి వెళ్ళి మీరిద్దరు ఏం చేస్తున్నారా? పాయల్ బజే. పాయల్ బజ్జేనా? వదిన, బెల్లం ఉన్న చోటికే కండచీమలు చేరుతాయి. మన ప్రెస్కి పక్కన కేరళ ప్రెస్ ఉంది. అక్కడ తిరుచూరు ప్రేమ అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి గుడ్ మార్నింగ్ బాస్. ఏంట్రా ఇది ఆశ్చర్యంగా ఉంది? కేరళలో ఒక్క మనిషి కూడా లేడు. మనకి ఇంత పెద్ద క్యూవా? ఇవాళ నుంచి మనకి మహారాజయోగం బాస్. సభాష్, లక్ష్మీదేవి కళ్ళు తెరిచినట్టుందిరా. అవును, బాగా. మ్యాటర్ ఓకే. మీకు అసలు ఎన్ని న్యూట్రిషన్స్ కొట్టాలన్నారు? 2000. 2000 చాలా తక్కువ కదండి. ఓ 5000 మీ ఇష్టం అండి. ఓకే, కానీ పక్కన నా కేరళ ప్రెస్ కంటే మా రేట్ కొంచెం జాస్తి. యూ డోంట్ మైండ్ నో? పర్వాలేదు, పర్వాలేదు. ప్రింటింగ్ అక్కడ కంటే ఇక్కడ చాలా బాగుంది. అఫ్ కోర్స్, మేము క్వాలిటీని చాలా గొప్పగా మెయింటైన్ చేస్తాం. తెలుసు. ఇక ఏది ప్రింట్ చేయించాలన్నా ఇక్కడే. ఓ గోపాల్, యు కేమ్. నువ్వు వచ్చి ప్రింటింగ్ స్టార్ట్ చేయి, నేను ఆర్డర్స్ తీసుకుంటాను. ఎస్, నెక్స్ట్. మీరిద్దరు వెళ్ళండి. ఆగండి, ఆగండి. కదా వస్తున్నా. మీ ఆడసే అక్కర్లేదు, బయటకు వెళ్ళండి. ఆ అమ్మాయి పిలుస్తుంటే నువ్వేంటా పొమ్మనేది? పదండి. ఆగమయ్యా. ఓయా. గోపాల్, వాట్ హ్యాపెండ్? ముందు ఇక్కడికి ఎందుకు వచ్చి కూర్చున్నావు చెప్పు. పక్కనున్న ప్రెస్ లో గ్లామర్ గా గర్ల్స్ ఉన్నారట, అందుకే ఇక్కడికి జనం రావట్లేదని అబ్బాయి వచ్చి చెప్పాడు. ఏ వాళ్ళ దగ్గర గ్లామర్ ఉందా? నా దగ్గర లేదా? అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. ఇటువంటి డ్రెస్ వేసుకొచ్చావే, కొంచెం సిగ్గుందా నీకు? వాట్ ఇస్ దిస్ గోపాల్? దిస్ ఇస్ అ క్యాషువల్ వేర్. ఐ నాట్ ఇన్ 2 పీస్. నువ్వు ఇంటికి పో. నో, ఇంట్లో దేనికి అడిగినా నువ్వు డబ్బులు లేవంటావు. ప్రెస్ ఇక మీదట నేనే చూసుకుంటాను. మర్యాదగా ఇప్పుడు ఇంటికి వెళ్తావా లేదా? నో, ఐ వోంట్ గో. ఇటువంటి డ్రెస్ వేసుకొని 10 మంది ముందు కూర్చుంది కాకుండా ఎదిరించి మాట్లాడుతున్నావే, పోవతలకి. కమ్ హోమ్, ఐ విల్ ఆల్సో బీట్ యు. పోవే. ఇంట్లో ఎవరండి? అమ్మా, yes, కరెంట్ ఆఫీస్ నుంచి మీటర్ రీడింగ్కి వచ్చాను. కార్డు ఇవ్వండి. అమ్మా, కార్డు అడిగానే. రేపు చూసుకుందాం పో. అసలే మండుతుంది, నువ్వే వంటి చక్కర్లేదు. ఎవరిది? మన ఇంట్లో నీ డ్రాయర్ల నుంచి తీశాను. తెలియదని చెప్పి మభ్య పెట్టకు. చెప్పు, ఎవరిది? ఇలా ఇవ్వు ప్లీజ్. నేనెవరిది అని అడుగుతున్నానుగా. ఇలా చూడు, నువ్వు ఊహించినట్టుగా ఏం కాదు. కాదు, ఇది నీ కీప్. దీన్ని నువ్వు ఉంచుకున్నావు. ఏయ్! ఎందుకు కాదు? కొట్టు. నాకు యాక్సిడెంట్ అయ్యి
హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు 20 డేస్ నువ్వు నన్ను చూడడానికి రాలేదు. వచ్చిన తర్వాత దూరంగా పడుకోవాలని నేను పేషెంట్ కాబట్టి డాక్టర్ నాతో కదా చెప్పాలి. కానీ నువ్వు విడిగా పక్క వేసుకున్నావు. దానికంతా ఇదే కారణం అని ఇప్పుడే అర్థమైంది. ఇంట్లో దేనికి డబ్బు అడిగినా ప్రెస్ లో పని జరగటం లేదు అని చెప్పేవాడివే. కానీ ఎక్కడ ఏం పని జరుగుతుందో నాకు ఇప్పుడు అర్థమైంది. చూడటానికి ఎంతో ఇన్నోసెంట్ గా ఉన్నావు, కానీ నువ్వు ఇలా కీపర్ సెటప్ చేసుకుంటావని కొంచెం కూడా ఊహించలేదు. అంతగా నీకు ఇది కావాలనుకుంటే దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకో, నేను ఎక్కడికైనా పోతాను. నాకు వచ్చిన రోగాన్ని కూడా నేను తట్టుకోగలను, కానీ ఇది నేను తట్టుకోలేను. గౌరమ్మ, గోపాల్ మీద ఏ తప్పు లేదు. అన్నిటికీ కారణం నేనే. మీ ఇద్దరి మధ్య ఇన్ని గొడవలు వచ్చిన తర్వాత ఇక మీదట నేనేది దాచదలుచుకోలేదు. అన్ని నిజాలు చెప్పేస్తాను. అదే మీ ఇద్దరికీ మంచిది. ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి మా హాస్పిటల్లో పనిచేసే నర్సు కోకిల. సడన్గా ఒక షాక్ ఇస్తే నీకు గతమంతా జ్ఞాపకం వస్తుందన్న ఐడియాతో నేనే ఈ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. కానీ అబ్బాయి గోపాల్కి ఇదంతా తెలియదమ్మా. గోపాల్, సారీ అమ్మా. గోపాల్, డాక్టర్ ఏదో చెప్పారని చెప్పావే, ఎవరు నిన్న పక్కకు రమ్మంది? ఏమైంది? నిన్నెవరు నా పక్కకు రమ్మంది? ఏంటి గోపాల్, ఎందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? మాట్లాడు, ముట్టుకున్నావు చూడు.